ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క మాటలు ధ్యానింపబోచుండగా వివేచన దయచేయండి, వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య పఠన భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం తీసిన చదవండమ్మా. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వచనం మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ఈ పశువులు మేపే వాళ్ళను, గొర్రెలు మేపే వాళ్ళను మనం కానీ గమనిస్తే, 4 గొర్రెలు 4 పశువులు పెట్టుకొని ఆ పశువులను, ఆ గొర్రెలను మేపడానికి ఒక కాపరి ఉంటాడు. ఒక కాసేవాడు ఆ యొక్క గొర్రెలకు కాపలా ఉంటాడు. ఎందుకని ఆ గొర్రెలకు కాపరి, కాసేవాడు ఉండడం అవసరమైందంటే, ఆ యొక్క గొర్రెలు, ఆ యొక్క పశువులు స్వతంత్రంగా తమను తాము రక్షించుకొనలేవు. ఏదైనా పులి కానీ, ఏదైనా తోడేలు కానీ వస్తే, ఆ తోడేలు, ఆ యొక్క పులి ఈ యొక్క పశువుల కంటే, గొర్రెల కంటే బలమైనవి కనుక వాటి చేతుల్లో పడి అవి చనిపోయే అవకాశం ఉంది అమ్మా. కనుక 4 గొర్రెలున్నా, 4 పశువులున్నా వాటిని కాయడానికి ఒక కాపరి ఉంటాడు ఖచ్చితంగా. ఇది మనకు అర్థమైతే, మరి పశువులకు, గొర్రెలకు కాపలా మనం ఉంటున్నాము. వాచ్మెన్లు కూడా చూస్తే మనము అక్కడక్కడ ఒక ఫ్యాక్టరీల్లోనో, కాలేజీల్లోనో, ఆఫీసులకోనో వాచ్మెన్ అని ఉంటాడు. బ్యాంకును కానీ మనం చూస్తే ఆ బ్యాంకుకు కూడా గన్ను పట్టుకొని ఒక అతను సెక్యూరిటీ గార్డు ఉంటాడు. పోలీసులను చూస్తే మంత్రులకు కాపలాగా ఉంటారు, కలెక్టర్లకు కాపలాగా ఉంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. అంటే కాపలా అవసరం అనేది మనకి కనబడుతూ ఉంది. రైట్, మంచిది. మరి మనిషి జీవితానికి, మానవుల జీవితమైన మన జీవితానికి కాపరి అవసరం ఉందా లేదా? చాలామంది ఏమనుకుంటారంటే, నా సొంత జ్ఞానంతో నేను నడవాలి, నా సొంత బుద్ధితో నేను నడవాలి, నేను అనుకున్నట్టుగా బ్రతకాలి అని అనుకుంటారు. అంటే నన్ను నడిపించేవాడు ఎవరు అవసరం లేదు, నాకు సలహాలు ఇచ్చేవాడు ఎవరు అవసరం లేదు అని, నాకంటూ సొంత ఆలోచన ఉంది కదా, నేను సొంతగా ఆలోచించగలను కదా, నేను సొంతగా చెయ్యగలను కదా అనే ఆలోచన చాలామంది కలిగి ఉంటారు. దీన్ని దేవుడు తప్పు అంటున్నాడు. మనిషికి, ప్రతి మనిషికి హృదయం, మనస్సు అనేది ఒకటి ఉంది. ఆ మనస్సు లోపలికి వెళ్ళిన సంగతులను బట్టి ఆ మనిషికి క్షేమమో ప్రమాదమో కలుగుతుంది. గొర్రెలు దొడ్డి లోపల ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. గొర్రెలు కాపరి చెంత ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. కాపరి కాపరిలో ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. బ్యాంకుకి
పోలీసులు రక్షణ ఇస్తున్నంత వరకు ఆ డబ్బు పోకుండా ఉంటుంది. ఒక మనిషి జీవితానికి కూడా కావలి కాసేవాడు, కాపు కాసేవాడు అవసరం. చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు మనం గమనిస్తే ఒక విధానం మనకు కనబడుతుంది. కొంతమందిలో, అనేక మందిలో కనబడుతుంది. ఏం విధానం అంటే తమ ఇష్టానుసారంగా తాము బతకడం, తమ ఇష్టానుసారంగా తాము మాట్లాడడం, తమ ఇష్టానుసారంగా తాము జరిపించుకోవడం అనేది కనబడుతుంది. ఏదన్నా ఒక మాట చెప్పామనుకోండి, ఒక సలహా ఇచ్చామనుకోండి, ఇట్లా చేయమంటే అట్లా కాదు ఇట్లా అంటారు. అట్లా ఎందుకు చేయాలి, ఇట్లా చేయాలంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది నేను చేస్తాను అనే కోణం అన్నమాట. బిడ్డలు కూడా చూడండి, కొంతమంది మాట వినని పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా ఇలా చేయమన్నాం అనుకో, అలా ఎందుకు చేయాలి, నేను ఇలా చేస్తాను అంటాడు. లేదా ఇంకొకరికి పెద్దలకి ఎవరికైనా చెప్పామనుకో, ఏమంటే ఈ పని ఇట్లా చేయకూడదా అంటే, అలా ఎందుకు చేయాలి, నేను ఇలా చేస్తాను అంటారు. దాని అర్థం ఏంటంటే ఎవరి సొంత ఆలోచన ప్రకారము వాళ్ళు నడుచుకోవాలనుకోవడం అనేది చాలా తప్పు. మనిషి జీవితానికి కాపరి ఉండాలి, మనిషి హృదయానికి కాపరి ఉండాలి. మనిషి హృదయాన్ని నడిపించే వాడు ఉండాలి, మనిషి జీవితాన్ని నడిపించేవాడు కూడా ఉండాలి. కనుక తమ సొంత ఆలోచన ప్రకారము తమ సొంత జీవితాన్ని జీవిస్తున్న వారిని మనం గమనిస్తే ఖచ్చితంగా వారు తొట్టుపాటు పడినట్లుగా, ఖచ్చితంగా వారు నేరస్తులుగా, ఖచ్చితంగా వాళ్ళు చెడ్డవాళ్ళుగా వారి జీవితాలు, వారి మాటలు మనకు సమాజంలో కనబడతాయి. ప్రభు ఏమంటున్నాడంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు. అయితే ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు, ఆయన మనకి కావలి ఉండాలనుకుంటున్నాడు. ఏంటి కారణము? ఆయన మనల్ని ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు, ఆయన మనకి ఎందుకు కావలి ఉండాలనుకుంటున్నాడు అంటే మనం ఉంటున్న భూమి, ఆయన మనల్ని సృష్టించిన ఈ భూమిలో మనకు ప్రమాదమైనవి, మనల్ని ఇబ్బంది కలగజేసేవి, మనల్ని చెడు తోవలకు నడిపించేవి ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకోవడం, వాటిని తప్పించుకోవడం పూర్తిగా మన వలన కాదు గనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవుని చేత నడిపింపబడాలి అనే సత్యము గాని ఎరగకపోతే ఆ మనిషి జీవితము సాతాను చేత నడిపింపబడి గందరగోళంలో, పాపంలో, దుష్టత్వములో నిండి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేశాను, నేను మీ సృష్టికర్తను, అయితే మీరు నా నడిపింపులో నడవాలి, నా ఆజ్ఞల్లో నడవాలి, నా అధికారంలో నడవాలి, నా ప్రభుత్వంలో నడవాలి. చూడండి, మనం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాము. ఆ ముఖ్యమంత్రి ఆజ్ఞల ప్రకారం, ఆ ముఖ్యమంత్రి అధికారం ప్రకారము మనం నడవాలి అని అనుకొని ఎలక్షన్స్ పెట్టుకొని నడుస్తుంది ఈ లోకం. కానీ మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు నీతిమంతులేనా? అసలు వాళ్ళని మనం ఎన్నుకున్నామా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే మనకు అధికారులుగా ముఖ్యమంత్రులుగా ఉండాలనుకొని వచ్చేస్తున్నారా? లంచము, డబ్బు, అధికారం, రకరకాల అవన్నీ పెట్టి మనల్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రులు, మనల్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, మనల్ని పరిపాలిస్తున్న ఎమ్మెల్యేలు, మనల్ని పరిపాలిస్తున్న కలెక్టర్లు, మనకు న్యాయం తీరుస్తున్న జడ్జీలు, మనకున్నటువంటి పోలీసులు అందరూ నీతిమంతులేనా? చూసారా? కనుక మనిషి యొక్క అధికారంలో మనిషి నడవాలనుకున్నా ప్రమాదం వస్తుంది. కారణం ఏంటి? మనిషి నీతిమంతుడుగా, అనేక మంది నీతిమంతుడుగా లేరు కాబట్టి. ప్రధానమంత్రుల్లో నీతిమంతులు లేరు, ముఖ్యమంత్రుల్లో నీతిమంతులు లేరు, కలెక్టర్లలో నీతిమంతులు లేరు, జడ్జిల్లో నీతిమంతులు లేరు, పోలీసుల్లో నీతిమంతులు లేరు. మరి వాళ్ళు మనల్ని పరిపాలిస్తే మనకి ఏం క్షేమం కలుగుతుంది?
ఒక అన్యాయస్తుడు పరిపాలిస్తే ప్రజలకు న్యాయం ఎలా కలుగుతుంది? కలగదు. కనుక మనం ఆ మనిషి మనల్ని పరిపాలించాలి అనుకోవడం అనేది చాలా తప్పు. లేదా మన సొంతంగా మన హృదయాన్ని మనం నడిపించుకోవాలి, మన జీవితాన్ని నడిపించుకోవాలి అనుకోవడం కూడా తప్పే. మరి ఎవరు మనల్ని పరిపాలిస్తే బాగుంటుంది, ఎవరు మనల్ని నడిపిస్తే బాగుంటుంది మన జీవితం అనేది తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మనం మన సొంతగా తయారు చేయబడిన వారము కాము కనుక, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కనుక మనము సృష్టింపబడిన వారము. ఒకవేళ మనంతటా మనమే సృష్టించుకునే పని ఇది, మనం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరి అధికారానికి లోపాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా కాదు కదా. మనకంటూ మనం సృష్టించుకోలేదు కాబట్టి, మనం సృష్టింపబడిన వారము కాబట్టి, సృష్టికర్త ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో ఆ ఆలోచన తెలుసుకొని మనం వెళ్తే మనకు క్షేమం. మన హృదయాల కంట కాపుదల కావాలంట, మన జీవితానికంట కాపుదల కావాలంట. మన హృదయం లోపలికి రాగలిగిన వాడెవరు? ఇద్దరున్నారు. ఒక మనిషి హృదయం లోపల చూడగలిగిన వారు, ఒక మనిషి హృదయం లోపలికి రాగలిగిన వారు ఇద్దరున్నారు. వాళ్ళల్లో ఒకడు దేవుడు, రెండో వాడు సాతాను, దయ్యం. దేవుడు మన హృదయంలోకి రాగలడు, సాతాను కూడా మన హృదయంలోకి రాగలడు. అయితే ఏ మనిషి అయితే తన హృదయంలోకి ఎవరిని ఆహ్వానిస్తారో, దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు వస్తాడు, సాతాన్ని ఆహ్వానిస్తే సాతాను వస్తాడు. ఓకే. ఏ మనిషి అయితే ఎవరిని ఆహ్వానిస్తాడో, ఒకవేళ దేవుణ్ణి ఆహ్వానించిన మనిషి యొక్క జీవితము దేవుడి యొక్క నడిపింపులో ఉంటుంది, సాతాన్ని ఆహ్వానించిన మనిషి యొక్క జీవితము సాతాను నడిపింపులో ఉంటుంది. టోటల్ గా ఎవరో ఒకరు ఒక మనిషిని ఖచ్చితంగా నడిపిస్తుంటారు. దేవుడు నడిపిస్తున్న మనిషి, దయ్యము నడిపిస్తున్న మనిషి. రైట్. మరి ఈ సంగతి మనకు అర్థమైందా? అంటే మన సొంత జ్ఞానంతో నడిస్తే ప్రమాదము అని మన సృష్టికర్త మనకు చెప్పాడని మనకు అర్థమైందా? చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. 6వ వచనం కూడా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ విషయం ఎంతమందికి అర్థమైంది? దేవుడు మనిషితో చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఏ మాట అంటే, ఓ మానవ, నీ సొంత ఆలోచన ప్రకారము, నీ సొంత బుద్ధి ప్రకారం నీవు నడిస్తే నీకు సమస్య, ప్రమాదం అనే మాట, దేవుని మాట ఎంతమందికి అర్థమైంది? ఆ అర్థమైన వాళ్ళు ఎవరు కూడా, దాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా తమ సొంత జ్ఞానము, సొంత బుద్ధి ప్రకారము నడవరు. దేవుడే మనల్ని చేసిన దేవుడే, మన జీవితాన్ని చేసిన దేవుడే, మన హృదయాన్ని చేసిన దేవుడే, మన శరీరాన్ని చేసిన దేవుడే, మన ఆత్మని ఇచ్చిన దేవుడే, మనల్ని ఈ భూమి మీద పెట్టిన దేవుడే. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను సృష్టించి భూమి మీద పెట్టిన కారణము నీ సొంతంగా నువ్వు నడవాలని కాదు, అలా నడిస్తే ప్రమాదం అంటున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఒకసారి ఆలోచించండి. నేను దేవుని బుద్ధి ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారమే నడుస్తున్నాను. నా సొంత ఆలోచన కానీ, నా ఎదుటి వారి మనుషుల ఆలోచన ప్రకారం కానీ నేను నడవడం లేదు అన్నవాళ్ళు ఎంతమంది? ఒకసారి ఆలోచించండి. ఇలా చాలా మంది, అనేక మంది చేసేవాళ్ళు లేరు. అంటే మన సొంత ఆలోచన ప్రకారము, లేదా ఆ బయట ఉన్న మన కుటుంబంలో ఉన్న మనుషుల ఆలోచన ప్రకారమే మనం నడుస్తున్నాము. కానీ
దేవుడి ఆలోచన ప్రకారం మనం నడవడం లేదన్నది లోకంలో చాలా పాపం జరగడానికి సూచనగా ఉంది. మనుషులందరూ నీతిమంతులుగా ఎందుకు లేరు అంటే దేవుడి ఆలోచన తీసుకోలేదు కాబట్టి. మనుషులందరూ దుర్మార్గులుగా ఎందుకున్నారంటే దేవుని నీతి తీసుకోవడం లేదు కాబట్టి. అంటే తమ ఆలోచనలు సొంతవి, తమ నడత సొంతది, తాము తీసుకున్నటువంటి ఆలోచనలన్నీ కోరికలన్నీ కూడా సొంతవే. కనుక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలంట. హృదయములో ఎవరి ఆలోచన ఉండాలంట? దేవుడి ఆలోచన ఉండాలంట. అంటే హృదయం లోపల దేవుణ్ణి ఆహ్వానిస్తేనే కానీ, హృదయం లోపలికి దేవుడు వస్తేనే కానీ ఒక మనిషి జీవితము సరిగా ఉండదు. అప్పుడే అంటున్నాడు చూడండి, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హృదయం లోపల దేవుణ్ణి ఆహ్వానించి, హృదయం లోపల దేవుణ్ణి నమ్మకం పెట్టుకొని, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటేనే కానీ అంట అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంటే నేను ఏం చేయాలో ప్రభువా నువ్వు చెప్పాలి. ప్రవర్తన, మనం ఏం తాగాలో, ఏం తినాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో అదంతా కూడా దేవుడు చెప్పింది ఉండాలట. ప్రవర్తన అంటే అదే కదా. మన ప్రవర్తన, మన జీవితం అంతా కూడా దేవుడి చేతుల్లో, దేవుడి మాటల్లో ఉండేదే మనం చేయాలట. అదే ప్రవర్తన అంటే. మన ప్రవర్తన అంతటి మీద అంటే నేను కూర్చుంటే నువ్వు చెప్పినప్పుడు కూర్చోవాలి, నువ్వు చెప్పిన చోట కూర్చోవాలి. నేను తింటే నువ్వు చెప్పింది నేను తినాలి. నేను నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నావో అక్కడికి నడవాలి. నేను కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చోమన్నావు అక్కడ నేను కూర్చోవాలి. అది ప్రవర్తన అంతటి మీద అధికారం ఇవ్వడం అంటే. అంటే ఒక మనిషి అంట తన జీవితం మీద దేవునికి అధికారం ఇవ్వాలంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే. చూడండి, భర్తకు భార్య భయపడుతూ మా ఆయన ఈరోజు చర్చికి రావద్దన్నాడు, ఇంట్లో ఉండమన్నాడు అంటది. అంటే దాని అర్థం ఏంటి? తన జీవితం మీద అధికారం భర్తకి ఇచ్చేసింది. మా ఆయన వద్దన్నాడు కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను. సరే, అంటే తన యొక్క హృదయంలో తన భర్తని అధికారిగా పెట్టుకుంది. సో తన భర్తను అధికారిగా పెట్టుకుంది కాబట్టి తన ప్రవర్తన అంతా అధికారం భర్తకి ఇచ్చేసింది కాబట్టి ఇక దేవుడితో సమస్య లేదు. అక్కడ దేవుడు మాట లేదు. ఇక్కడ తన భర్తే తనకి దేవుడు, తన భర్తే తనకు అధికారి. అలా ఎంతో మంది తమ ప్రవర్తనను ఎవరి అధికారానికి ఇచ్చున్నారు. లోకంలో చెడు జీవితం జీవిస్తున్న వారిని గమనిస్తే వాళ్ళు ఎవరి చేత నడిపింపబడుతున్నారు, వారి ప్రవర్తన ఎవరి అధికారంలో ఉందో మనం కానీ ఆలోచిస్తే, దేవుడికి అధికారం ఇస్తే, దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడ కూర్చోవడానికి అధికారం ఇస్తే, దేవుడి మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఏ నడతల్లో నడిపిస్తాడో అలా నడుస్తాం మనం. దేవుడి మాటలు చాలా పవిత్రమైనవి కదా. దేవుడి మాటలు నీతిలో నడిపించేవి కదా. కనుక దేవునికి మనం అధికారం ఇస్తే, మన జీవితం, మన ప్రవర్తన దేవుడికి అధికారం ఇస్తే, మన హృదయం లోపల దేవుని వాక్యానికి అధికారం ఇస్తే అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటాం, ఆయన నిల్చోమన్న చోట నిల్చుంటాం, ఆయన నడవమన్న మార్గంలో నడుస్తాం, ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడతాం, ఆయన జీవించమన్న విధానంలో జీవిస్తాం. అధికారం ఇవ్వడం అంటే అది అధికారం ఇవ్వడం, కాపరిగా పెట్టుకోవడం. అయ్యా నా జీవితాన్ని నువ్వు కాపాడు అని చెప్పడం. అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం మనకు ఒప్పుకో. ఇక్కడ ఒప్పుకోవడం ఒకటి ఉంది. ఒప్పుకుంటేనే నువ్వు నడవగలవు. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టు బతకకపోవడానికి కారణం ఇదేనక. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టుగా బతకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒప్పుకోకపోవడం. మన హృదయంలో ఆయన్ని రాజుగా కూర్చోబెట్టకపోవడం, ఆయనకు అధికారం ఇవ్వకపోవడం. చాలా మందికి
వాళ్ళంతటా వాళ్ళు బతకాలా, వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలన్నది ఆలోచన ఉండదు. కనుకే లోబడరు. అధికారం అంటే ఏంటి? లోబడటం. దేవుడికి లోబడేవాడు నీతికి లోబడతాడండి. దేవుడికి లోబడేవాడు న్యాయానికి లోబడతాడు. నేను మంచిగా చెయ్యాలి, మంచివాడిగా ఉండాలి అంటే దేవుడు మంచోడు కాబట్టి, దేవుడు మంచిగా చెప్తాడు కాబట్టి ఆయన అధికారంలోకి వెళ్తే నేను మంచోడుగా ఉంటాను. ఒప్పుకోవడం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. మనం ప్రార్థనా పరులుగా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన మనల్ని ప్రార్థనా పరులుగా ఉండమన్నప్పుడు మనం ఆ ప్రార్థనా పరులుగా ఉండడానికి ఇష్టపడకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. ఒప్పుకోకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. పరిశుద్ధులుగా ఆయన ఉండమంటున్నాడు. మనం పరిశుద్ధతగా ఒప్పుకోకపోతే పరిశుద్ధులుగా ఉండం. వాక్యం చదివేవారుగా ఉండమంటున్నాడు. మనం వాక్యం చదివేవారుగా ఉండాలని ఒప్పుకోకపోతే వాక్యం రాదు. ఒప్పుకోవడం దేనికి? ఆయన అధికారాన్ని. నువ్వు ఇలా చెయ్యంటే ఆదాముతో అన్నాడు. ఆదాము తన భార్య చెప్పినట్టు చేశాడు. హవ్వతో నువ్వు ఈ పండు తినకూడదంటే హవ్వ సాతాను చెప్పినట్టు చేసింది. సాతాను అధికారానికి, సాతాను మాటకి, సాతాను ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడిన హవ్వ ఆదాము. సాతాను ఇష్ట ప్రకారం నడవడానికి ఇష్టపడిన కయ్యను ఎలా ఉన్నారు? ఏమయ్యారు? దేవుడు చెప్పినప్పుడు బతుకుతున్నప్పుడు, దేవుడు చెప్పిన విధానంలో బతుకున్నంతసేపు, దేవుడు అధికారంలో బతుకుతున్నంతసేపు ఆదాము అవ్వలు బాగున్నారు. హేబేలు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడి అధికారంలో ఉన్న హేబేలు నీతిమంతుడుగా ఉన్నాడు. నోవహు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడి అధికారంలో ఉన్న నోవహు, నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, కోడళ్ళు బాగున్నారు. లోతు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి లోతు జీవితం సొదొమ గొమొర్రాలో బాగుంది. భక్తులందరినీ గమనిస్తే, మనం బైబిల్లో ఉన్న భక్తులందరినీ గమనిస్తే వారు అధికారం ఇచ్చారు, దేవుడికి అధికారం ఇచ్చారు, ఒప్పుకుంటున్నారు. ప్రభువా నువ్వు ఏం చెబితే అది నేను చేస్తానని ఒప్పుకోవడం. ప్రభువా నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తానని చెప్పని ఆయన అధికారానికి మనం నడవడం. అంటే టోటల్ గా మన జీవితానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. మన జీవితానికి ఒక కాపరిని ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. ఎప్పుడైతే దేవుని మాట మీరారో ఆదాము అవ్వలు సమస్యలో పడ్డారు. కాపుదల పోయింది. దేవుడి మాట ప్రకారం ఉంటున్నంతసేపు కాపుదల, దేవుని మాట కాపుదల ఉంది, రక్షణ ఉంది. సొంత బుద్ధి జ్ఞానం వాడేసరికి సాతాను మాయలో పడి మరణం సమస్యల్లో పడ్డారు. చూసారా? దేవుడు నడిపింపు ఉన్నంతసేపు, దేవుణ్ణి హృదయంలో భయపడుతున్నంతసేపు బాగానే ఉన్నారు ఆదాము అవ్వలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఓ మనిషి నువ్వు నేను చెప్పినట్టు నడిస్తేనే బాగుంటావు, నా అధికారంలో ఉంటేనే బాగుంటావు, నా మాటల్లో ఉంటేనే బాగుంటావు. కనుక మనం దేవుని యొక్క అధికారానికి లోబడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని అధికారానికి లోబడితేనే. చూడండి, పశువులు ఉంటే ప్రతి పశువు మన మాట వినాలనుకో దాన్ని కనబడుకొని కొడతాం. ఎందుకు అధికారం నీకు దాని మీద? నువ్వు యజమాని కనుక. కోళ్ళున్నా, ఇంట్లో ఏ జంతువులు ఉన్నా వాటి మీద మనం అధికారం చెలాయిస్తాం. బిడ్డల మీద అధికారం చెలాయిస్తాం. భర్త భార్య మీద అధికారం చెలాయిస్తాడు. నేను చెప్పిన కూర వండాల్సింది అంతే అంటాడు. నేను చెప్పినట్టు ఉండాల్సింది అంతే అంటాడు. అధికారం. మరి మనల్ని చేసిన దేవుడికి మన మీద అధికారం లేదా అంటే ఉంది, ఆయనకి అధికారం. మరి మన దేవుడు మంచోడా కాదంటే మంచోడు. మంచి దేవుడు ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? మంచి మార్గంలోనే నడిపిస్తాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం కింగ్ని ఎన్నుకోవాలి.
రాజు అంటే ఎవరు? పరిపాలకుడు. ఎలాంటి పరిపాలకుడు? మనిషి లాంటి పరిపాలకుడు కాదు. యేసు ప్రభుని మనం ఎన్నుకోవాలి మన హృదయానికి, మన జీవితానికి. అప్పుడే మన హృదయానికి కాపలా ఉంటుంది, మన జీవితం బాగుంటుంది. చూడండి, చాలా మంది పలానా అతను నాకు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ పార్టీ అతను నాకు ముఖ్యమంత్రి అయితే నన్ను నడిపిస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఏ పార్టీ వాడు నేను నీతిగా నడిపిస్తాడు? నేను నీతిమంతుడుగా నడిపించేవారు ఎవరు? మనిషి నీతిమంతుడుగా నడిపించలేడు. ఎందుకంటే ఉదాహరణ మనం చూస్తున్నాం. రాజ్యాంగం ఉందిగా, చట్టం ఉందా? మరి ఆ రాజ్యాంగం ప్రకారం పోలీసులైనా, జడ్జీలైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా నడుస్తున్నారా? వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడవడం లేదు. పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఇంకొక న్యాయం. పక్షపాతం ఉందా లేదా? మరి వాళ్ళని, వాళ్ళ రాజ్యాంగాన్ని మనం ఏం నమ్ముదాం? సరే, నడవాలి, మంచి కాబట్టి నడవాలి. కానీ వాళ్ళు నడవడం లేదే. పేదోళ్ళకేమో ఒక రకంగా, డబ్బున్న వాళ్ళకేమో ఇంకొక రకంగా, వాళ్ళ సొంత వాళ్ళు అయితే ఇంకొక రకంగా పరిపాలిస్తున్నారు ఈ పరిపాలకులు. కాబట్టి వాళ్ళు మనం ఆధారపడకూడదు. వాళ్ళ మీద మనం ఆధారపడితే మనం కూడా వాళ్ళలాగే అన్యాయస్తులైపోతాం, అన్యాయానికి బలైపోతాం. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మనస్సును, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధి అంటే మనిషి బుద్ధిని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మనిషి బుద్ధి పూర్తిగా న్యాయంలో నడవదు, పూర్తిగా మంచిని వివేచింపదు. మనిషి బుద్ధి భవిష్యత్తును తెలుసుకోలేదు. మనిషి బుద్ధి సృష్టికర్తని గుర్తించదు. ఆయనే మనకు చెప్పాలి, ఆయనే మనకు తెలియచేయాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఒక రాజుని మనం ఎన్నుకోవాలి. పాత నిబంధనలో సమూయేలు దగ్గరికి కొంతమంది వచ్చి, భక్తుడు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి కొంతమంది, అయ్యా, ఈ లోకంలో కూడా రాజులు చాలా మంది అన్ని జనులను ఏలుతున్నారు, మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి సమూయేలు ప్రవక్త దగ్గరికి కొంతమంది వచ్చి అడుగుతారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 1-22 వచనాలు మనం చూస్తే ఆ విషయం ఉంటది. తర్వాత చదవండి. ఆ ప్రవక్త అయిన సమూయేలు చాలా బాధపడి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా, నువ్వు కదా రాజువి, నువ్వు కదా ప్రభువి, నీ పరిపాలన, నీ అధికారం కింద ఉండకుండా ఈ మనుషులు చూడు ఒక మనిషిని కోరుకుంటున్నారు అని చెప్పి దేవుడికి ప్రవక్త ప్రార్థన చేస్తాడు, మొరపెడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? సమూయేలు, వాళ్ళు నన్ను వద్దనుకున్నారయ్యా, దేవుడనైనా, తండ్రినైనా, సృష్టికర్తనైనా, పరిశుద్ధుడనైనా, నీతిమంతుడైనా నన్ను వద్దనుకున్నారు, ఒక మనిషిని కోరుకున్నారు. ఆ మనిషి రాజుగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ రాజు ఏం చేస్తాడు? పంటంతా పండించిన తర్వాత తీసుకెళ్లి కొట్లో పెట్టుకుంటాడు, పన్నేస్తాడు, బానిసలుగా చేస్తాడు, కష్టపెడతాడు, పక్షపాతం చూపిస్తాడు. ఒక మనిషి రాజు అయితే అలాంటి మానవ రాజుని వాళ్ళు కోరుకుంటున్నారు కదా, దేవుణ్ణైనా నన్ను వద్దనుకుంటున్నారు కదా, నేను పరిపాలించకూడదా వాళ్ళని? నేను పరిపాలిస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందా? అవును, దేవుడు పరిపాలిస్తే నీతిగా నడవాల్సి వస్తుంది, దేవుడు చెప్పినట్టుగా ఉంటే న్యాయంగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే తమ హృదయంలో చెడుతోవలో నడవాలి, ఇష్టానుసారంగా బతకాలనుకుంటారో వారి హృదయంలో దేవుడికి స్థానము ఉండదు. వారు దేవుని అధికారానికి లోబడరు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సరే నేను వద్దు కదా, నేనొద్దు కదా, ఒక మనిషినే ఎన్నుకోండి పోండి. కానీ సౌలుని వాళ్ళకి రాజుగా ఇస్తాడు. ఆ సౌలు చాలా ఇబ్బందులు పెడతాడు ఆ రాజు, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని. మీరు చూడండి, భూమి మీద మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల్లో ఎవరండి మన డబ్బు నొక్కేది? చెప్పండి ఏమ్మా, వింటున్నారా? భూమి మీద మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రుల్లో, ప్రధానమంత్రుల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో
ఎవరు మన డబ్బు కొట్టేది దొంగలు? అందరూ దొంగలే. ఇదే చెప్పాడు దేవుడు. మీరు మనుషుల్ని పరిపాలకులుగా ఎన్నుకుంటే వాళ్ళు మిమ్మల్ని తినేస్తారు రా బాబు, వాళ్ళు మిమ్మల్ని చంపుతారు, వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేస్తారని చెప్పి దేవుడు చెబితే లేదు, మాకు మనిషే రాజు కావాలి, మాకు మనిషే రాజు కావాలని చెప్పి ఎన్నుకున్నదే ఈ పరిపాలనలో. మీరు అనుకుంటున్నారేమో ఎలా వచ్చాడంటే, మనుషులు ఎన్నుకోగానే ఈ అన్యాయస్తులు వచ్చారు. ఆదాము కాలం నుంచి దేవుడే పరిపాలకుడుగా ఉండుంటే ఎంత బాగుండేది. ఆయనకి చేత కాదా? ఆయన నడిపించలేడా? ఆయనకి శక్తి లేదా? కాబట్టి ఒక మాట చదుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చాలా మంది తాము చేసిన పాపం ఒప్పుకోకుండా కప్పిపించుకొని, నేను దొంగనా, నేను చెడ్డదాన్నా, నేను చెడ్డోన్నా అంటుంటారు. ఒప్పుకోకుండా తప్పు ఎవరైనా చేశారనుకోండి, ఎవరైనా నువ్వు తప్పు ఎందుకు చేసావమ్మా, లేదా ఎందుకు చేసావయ్యా అని చెప్పి అన్నాం అనుకో, వాళ్ళని ఒప్పుకోరు. నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ తప్పుడు దాన్ని అంటారు. ప్రేమగా దేవుని పెట్టారా, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హృదయముల యందు మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయం లోపలంట యేసు ప్రభుని రాజుగా పెట్టుకోవాలంట. రాజు ఏం చేస్తాడు? రాజు పరిపాలిస్తాడు కదా. హృదయం లోపల క్రీస్తుని ప్రభువుగా పెట్టుకోవడం అంటే ఏంటి? హృదయం లోపల యేసు ప్రభువుని పెట్టి, యేసయ్యా నువ్వు ఏం చెప్తావో దాని ప్రకారం నేను నడుస్తా అనడం క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. ఓకే, హృదయం లోపల యేసు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి, అప్పుడు ఎవరు చెప్పినట్టు మనం వింటాం? దేవుడు చెప్పినట్టు వింటాం, యేసే చెప్పినట్టు వింటాం. యేసు ప్రభు ఎలాంటి మాటలు చెప్తాడు? నీతి గల మాటలు, మంచి మాటలు చెప్తాడు. ఎప్పుడైతే మనం హృదయములో యేసు ప్రభు మాట ప్రకారం బతకాలనుకొని హృదయం లోపల ఆయన్ని రాజుగా మనం పెట్టుకున్నామో, ఆయన అధికారిగా పెట్టుకున్నామో, అప్పుడు మన జీవితం ఎలా ఉంటది? నీతిగా ఉంటది. నీతిగా ఉన్నప్పుడు, నీతిగా నువ్వు బతుకుతున్నప్పుడు అవతల చూసి, నీ నీతికరమైన జీవితాన్ని చూసి నిన్ను దూషించేవారు కూడా, అతడు ఒకప్పుడు చెడగా జీవించేవాడు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత అతను బాగా బతుకుతున్నాడు, ఆమె నీతిగా బతుకుతుంది అని మనల్ని దూషించిన వారు కూడా, మన పాపములు ఎత్తి చూపించిన వారు కూడా మన విషయమై మనల్ని అప్పుడు అన్నందుకు సిగ్గుపడతారు. మనం తప్పు చేసి కూడా వితంతంగా వాదిస్తున్నాం అనుకో, మన తప్పులు ఎప్పుడు సరిదిద్దబడతాయి? మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నంత వరకు దేవుణ్ణి పక్కన పెడుతున్నామని అర్థం. ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని తన రాజ్యానికి పిలుస్తున్నాడు. దేవుడు మన కోసం ఒక పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రాజ్యానికి తీసుకెళ్లాలని, ఆ రాజ్యంలో మనల్ని ఉంచాలని దేవుని యొక్క చిత్తం. ఆ రాజ్యానికి ప్రభు అయిన యేసుక్రీస్తే రాజు. ఆ రాజ్యంలో నీతి నివసిస్తుంది. ఆ రాజ్యంలోనికి పాపులు రారు. ఆ రాజ్యంలోనికి చెడ్డవారు రారు.
ఆ రాజ్యంలో కులమతాల భేదాలు ఉండవు. ఆ రాజ్యంలో మరణం ఉండదు. ఆ రాజ్యంలో ఆకలి బాధలు ఉండవు. ఆ రాజ్యంలో పేదవారని ధనికులని తేడా ఏమి ఉండదు. అక్కడ నీతి నివసించును. అలాంటి రాజ్యంలోకి దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అలాంటి వాడు మన ప్రభువు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఆ నీతి గల ఆ రాజ్యంలోకి వెళ్తే మనకు బాగుంటుందా? ఆ నీతిమంతుడైన దేవుణ్ణి మన ప్రభువుగా, మన అధికారిగా మనం పెట్టుకుంటే మనల్ని పరిపాలించడానికి మన జీవితం బాగుంటుందా? ఇప్పటి వరకు మనం జీవించిన జీవితాన్ని గమనిస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మన జీవితాన్ని జీవించిన జీవితం గమనిస్తే అంతా తప్పు తడికలే కదా. ఎక్కడ మన జీవితం పడిపోయింది, ఎక్కడ మన జీవితం దారి తప్పిందంటే మన సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నప్పుడు. ఎక్కడ మన జీవితం మనం చెడ్డవారుగా పిలువబడుతున్నామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు. కనుక మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని చెప్పి దేవుడు మనకు రాయిచ్చాడు. అవునండి, మనకంటూ ఒక పరిపాలకుడు కావాలి. మనకంటూ ఒక మనిషికి నడిపించేవాడు కావాలి. మన హృదయానికి ఒక కావలి కావాలి. మన హృదయంలో నీతి రాజు ఉండాలి, నీతి మాటలు ఉండాలి. అప్పుడే ఒక మనిషి జీవితం నీతిలో నడుస్తుంది. పోలీసులు గన్ను పట్టుకొని బెదిరించిన వాడి హృదయం లోపల నీతి లేకపోతే, నీతిగా నడిపించే ప్రభువు లేకపోతే వాడు దొంగగానే ఉంటాడు. పోలీసులు జడ్జిలు ఉరిశిక్ష వేస్తున్న భూమి మీద పాపం ఎందుకు తగ్గడం లేదు? కన్ను పెట్టి కాలుస్తున్న భూమి మీద పాపం ఎందుకు తగ్గడం లేదు? ప్రభువు చెప్తున్నాడు ఆన్సర్ దానికి. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక మనిషిని దేవుడు నడిపించాలి. ఒక మనిషి దేవుడి అధికారం కింద నడవాలి. ఒక మనిషి హృదయంలోనికి దేవుని మాటలు, నీతి గల ధర్మశాస్త్రము, దేవుని వాక్యం వెళితే కానీ ఆ మనిషి మనిషిగా, నీతిమంతుడుగా బతకడు. ఒక సెల్ ఫోన్ దాన్ని డిజైన్ చేసిన వాడి ప్రకారం నడవాలి. ఒక కంప్యూటర్ దాన్ని డిజైన్ చేసిన వాడి ప్రకారం నడవాలి. ఒక ఇంజనీర్ చెప్పిన ప్రకారం బిల్డింగ్ కట్టబడాలి. అప్పుడే అది కరెక్ట్ రూపంలోకి, కరెక్ట్ నడకలోకి వస్తుంది. మరి మన యొక్క జీవితాలు ఎలాగా నడవాలి అని అనుకుంటున్నాం మనం? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు, మన సృష్టికర్త. మనిషి యొక్క సృష్టికర్త ఏమంటున్నాడంటే, నీ సొంత ఆలోచన ప్రకారం నడిస్తే నువ్వు పడిపోతావు. నిన్ను చేసిన వాడని నేను, నీకు కాలమును నియమించిన వాడని నేను, నీకు కళ్ళును, చూపును, చెవులను, హృదయాన్ని, శరీరాన్ని, సమస్తాన్ని, సృష్టిని నియమించిన వాడు నేను. కాబట్టి నా అధికారంలో నువ్వు నడిస్తేనే నువ్వు బాగుంటావు అంటున్నాడు దేవుడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో పరిపాలకులను మనం నమ్ముకుంటే వాళ్ళందరూ మనల్ని మోసం చేసేవాళ్ళే. కోర్టులో న్యాయం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు, హాస్పిటల్లో న్యాయం లేదు, స్కూళ్ళల్లో న్యాయం లేదు. ఎక్కడుంది న్యాయం? అందుకే దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అన్నాడు ప్రభు. వద్దండి, ఈ లోకంలో దేవుడిచ్చిన జీవితంలో దేవుడు చెప్పినట్టు బతికితేనే మనకు పరలోకంలో స్థానం. అది నీతి రాజ్యము, అది నీతిమంతులు మాత్రమే ఉండే రాజ్యము, దేవుడు ఉండే రాజ్యము. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు పరిపాలన కోరుకో. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని కోరుకో, దేవుడి పరిపాలన కోరుకో, దేవుడి అధికారానికి ఒప్పుకో, దేవుడు చెప్పినట్టు నడవడానికి ఇష్టపడు. అప్పుడే నువ్వు నీతిమంతుడు అవుతావు, అప్పుడే నువ్వు దేవుడి చేత నడిపింపబడతావు, అప్పుడే దేవుడు నీ హృదయానికి, నీ జీవితానికి రక్షకుడుగా ఉంటాడు, అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. అప్పుడే నువ్వు మరణించే టైంలో కూడా ఎలా చనిపోతావు తెలుసా? నేను ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య రాజ్యంలో అడుగు పెడతాను, నేను ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య పాదాల దగ్గర ఉంటాను, సో నాకేం బాధ లేదు. ఎందుకు హత్య చేస్తున్నారు తెలుసా? ఎందుకు మోసం చేస్తున్నారు తెలుసా? ఆ నీతి రాజ్యంలోకి వెళ్ళాలన్న నిరీక్షణ తెలియదు వాళ్ళకి.
దేవుడు ఒక మంచి రాజ్యాన్ని మానవుల కోసం నియమించున్నాడని తెలియదు. వారి జ్ఞానానికి అందలేదు. కారణము, వారు దేవుణ్ణి కాక సాతాన్ని లోపల పెట్టుకున్నారు కాబట్టి అబద్ధం వాళ్ళ కన్నులకు మాయ చేసింది. దేవుడు హృదయంలో ఉంటే ఎవరు చంపుతారు? దేవుడు హృదయంలో ఉంటే నువ్వు కులం తక్కువ వాడివి, నేను కులం ఎక్కువ వాడినని ఎవరు చెప్తారు? దేవుడు హృదయంలో ఉంటే పేదవాళ్ళకి అన్నం పెట్టరా? దేవుడు హృదయంలో ఉంటే మనుషులందరూ ఒకటే అని చెప్పరా? దేవుడు హృదయంలో ఉంటే ఒకడు బాధపడుతుంటే అందరు కలిసి రారా? ఒక కాకిని చూడండి, ఆ కాకికి ఏదన్నా ఉంటే 10 కాకులు వస్తాయి. కానీ మానవులకి ఏమైంది? హృదయం లోపల రాజు లేడు, హృదయం లోపల నీతిమంతుడు లేడు, హృదయం లోపల దేవుడు లేడు, హృదయం లోపల ప్రభువు లేడు. కాబట్టి తమ ఇష్టానుసారమైన సాతాన్ని లోపలికి ఉంచుకొని భయంకరమైన పాపంతో మునిగిపోయింది. దేశాలకి బోర్డర్లు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ దేశాన్ని ఈ దేశం కాల్చుకుంటుంది, ఈ దేశాన్ని ఆ దేశం కాల్చుకుంటుంది. కారణం ఏంటంటే లోపల దేవుడు లేడు. మాకు మనిషి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు, కానీ ఆ మనిషి ప్రజలను మోసం చేస్తున్నాడు. మాకు ఫలానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఆ ముఖ్యమంత్రులే ప్రజల దగ్గర వేల కోట్లు దోచుకొని స్విస్ బ్యాంక్ లో పెట్టుకుంటున్నారు. మాకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, ఆ ఎమ్మెల్యేని ప్రజల డబ్బులు దోచుకొని కోటీశ్వరుడు ఎమ్మెల్యే అవుతున్నాడు, పేదోడు అట్టగా ఉన్నాడు. ఏంటి కారణం? మనుషులు దేవుణ్ణి కోరుకోక మనిషిని పరిపాలకుడుగా కోరుకోవడం. అదే సమూయేలుతో చెప్పాడు దేవుడు, సమూయేలు, ఈ మనుషులు నన్ను పరిపాలకుడుగా కాకుండా మనిషిని రాజుగా నియమించుకుంటున్నారయ్యా. కాబట్టి నేను మనిషికే వదిలిపెడుతున్నాను, నేను మనిషినే వదిలిపెడతా. ఒక మనిషిని పరిపాలిస్తే ఎలాగుంటుందో మీరు తెలుసుకోవాలి, మీకు బుద్ధి రావాలని దేవుడు ఈ ప్రపంచానికి మనుషులను రాజులుగా నియమించేశాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు పరిపాలిస్తున్న ఏ దేశం బాగుంది? మనుషులు పరిపాలిస్తున్న ఏ రాష్ట్రం బాగుంది? చెప్పండి. అది యేసు ప్రభు పరిపాలిస్తుంటే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అయ్యా, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసి ఏమైనా కొట్టాలని ఉంది కదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపము లేని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నాడు. పరిశుద్ధతను కోరే దేవుడు, మనిషిని కాపాడాలనుకునే దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఆమెతో అంటాడు, అమ్మా వ్యభిచారిని, అమ్మా ఇక పాపం చేయకు. అది అంటే యేసు ప్రభు క్యారెక్టర్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులను రక్షించడానికి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. వారి పాపముల నుంచి ఆయన రక్షించును కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. మనల్ని నీతిమంతుగా నడిపించే ముఖ్యమంత్రి ఎవరు? మనం చనిపోతే మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ప్రధానమంత్రి ఎక్కడ? ఈ చట్టాలు, ఈ ప్రభుత్వాలు కులాలు పెట్టాయి మనకి. నువ్వు ఆ కులం, ఈ కులం అని. దేవుడు అంటున్నాడు, మీరందరూ నా బిడ్డలు. దేవుడు అంటున్నారు, మీరంతా నాకు సమానమే. అంత మంచి దేవుణ్ణి మనం పరిపాలకుడుగా పెట్టుకోకుండా, అంత మంచి దేవుడు అధికారంలో మనం నడకపోతే మన జీవితాలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే చూడండి, నేను ముగిస్తున్నాను. ఒక తండ్రి దైవభక్తుడుగా లేకపోతే, ఒక తల్లి దైవభక్తురాలుగా లేకపోతే ఆ బిడ్డలు చెడ్డవారుగా ఉంటారు. ఆ కుటుంబం చెడిపోద్ది. కుటుంబానికి ఒక తండ్రి ముఖ్యుడు, యజమాని. కుటుంబానికి తల్లి బిడ్డలకు ముఖ్యంగా ఉండాలి. ఎప్పుడైతే దైవభక్తులుగా తల్లిదండ్రులు ఉండరో, భక్తిహీనులైన ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పిల్లలు బయటకెళ్ళి దుర్మార్గులుగా బతుకుతారు. దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనే మనల్ని పరిపాలించాలి. అవును, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైనవి కనుక ఆయన మన హృదయంలో ఉంటే అప్పుడే ప్రతి మనిషి కూడా బాగుంటాడు. పేతురు ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? మోషే ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? నోహు ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? అపొస్తలుడైన పౌలు ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు? కారణము, వారి హృదయం లోపల వారు దేవుణ్ణి ప్రభువుగా, అధికారిగా, రాజుగా నియమించుకున్నారు. దేవుడి యొక్క అధికారం కింద లోబడ్డానికి, దేవుడి యొక్క అధికారం కింద నడవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం.
విడిచెల్లేటప్పుడు నీ ఆత్మ వెళ్ళేది నరకానిక పరలోకానిక? ఈ సంగతులు ఎవరు గ్రహించలేరు. సృష్టికర్త ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఈ బ్రతుకు తర్వాత ఏముంది? మరణం తర్వాత ఏముంది? అవన్నీ చెప్పేవాడే దేవుడు. అదంతా కూడా మనకు తెలియచేసిన వాడే దేవుడు. ఇదిగో పరలోకము నుంచి వచ్చిన గ్రంథం ఇది. ఇది భూ సంబంధమైన గ్రంథం కాదు. పరలోకపు దేవుడు ఈ సృష్టి యొక్క పరిపాలన ఎవరైతే చేస్తున్నాడో, ఈ భూమి ఆకాశాలను, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఈ భూమిని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ దేవుడు పరలోకం నుంచి పంపించిన మాటలే ఇవి. మనొక శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు. శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా కరెక్ట్ గా టైంతో నడుస్తుంది. సూర్యుడు నిన్నెందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? సూర్యుడు నిన్నెందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకు వందల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకని? చంద్రుడు ఎందుకు ఆబ్సెంట్ అవ్వడం లేదు? చీకటి ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. పగలు ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. ఎందుకు? 24 గంటలే ఎందుకు రోజుకి? 365 సంవత్సరాలు ఎందుకు రోజుకి? ఒక వేప విత్తనం విత్తితే అది మామిడి చెట్టు ఎందుకు అవ్వడం లేదు? లెక్క ఉంది. ప్రతిదానికి లెక్క ఉంది. ఎండాకాలము, వానాకాలము, శీతాకాలము, కాలాలు. మన గుండె 72 సార్లు ఎందుకు కొట్టుకుంటుంది? మనలో చాలా మంది లేదా అందరూ 100 సంవత్సరాలు ఎందుకు బతకడం లేదు? లెక్క ఉందని ఈరోజు సూన్ అనే ఒక శాస్త్రవేత్త, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త చెప్పాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక క్యాలిక్యులేట్ ప్రకారం నడుస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నియమింపబడింది. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనం దేవుని యొక్క సృష్టి, మనం చేసిన వాడు దేవుడు. కాబట్టి దేవుని అధికారంలో, దేవుని పరిపాలనలో మనం ఉంటే మన బ్రతుకు బాగుంటుంది భూమి మీద. ఈ బ్రతుకును విడిచిన తర్వాత దేవుడి అధికారానికి ఎవరైతే లోబడ్డారో వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఆ నీతిమంతులను తీసుకెళ్లి పరలోకంలో పెడతాడు. అది పరలోకంలో నీతిమంతుల రాజ్యము. ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇదిగో మనుషులు పరిపాలిస్తే చూడు ఎలాగుందో. మనుషుల వల్ల ఈ భూమి చూడు ఎలా పాపంతో పాడైపోయిందో. కాబట్టి నా రాజ్యానికి రా. ప్రభు పిలుస్తున్నాడు. నా రాజ్యము. ఆ రాజ్యానికి అంతం ఉండదు. ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలిస్తాడేమో ఒక ముఖ్యమంత్రి. నువ్వు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గ్యారెంటీ లేదు. నీతిమంతుడు కాదు. వాళ్ళకే గమ్యాన్ని అవసరం. కారణము వాళ్ళ ప్రాణ రక్షణ ఉండదు. యేసు ప్రభు చనిపోయిన లాజర్ని తిరిగి లేపి చూపించాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి చూపించాడు. అంటే మరణము ఆయన స్వాధీనంలో ఉంది, జీవము ఆయన జీవాధిపతి. ఆయన జీవితం చూస్తే పరిశుద్ధుడు, అంటే ఆయనలో పాపము లేదు. ఇంకెవరిని పెట్టుకుంటావు చెప్పు రాజుగా? ప్రపంచ చరిత్ర మొత్తం చూస్తే యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు. పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, మరణాన్ని గెలిచిన వాడుగా, మానవుల కోసం వచ్చిన వాడుగా, మానవుల యొక్క పాప జీవితాల నుంచి తప్పించేవాడుగా. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత నా జీవితం బాగైంది. ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు నమ్మిన తర్వాత వాళ్ళ చెడు జీవితం పోయేసి మంచి జీవితం వచ్చింది. నీతికి రాజు అయిన మన తండ్రి. ఓకేనా? కనుక మనం మన హృదయంలో యేసుని రాజుగా పెట్టుకుందాం, యేసుని ప్రభువుగా పెట్టుకుందాం. యేసు అధికారానికి ఎదుగు ఆయన చెప్పాడు. అబద్ధం ఆడొద్దన్నాడు, బూతులు మాట్లాడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, స్వార్థపరుడుగా ఉండొద్దన్నాడు, ప్రతి మనిషిని ప్రేమించమన్నాడు. ఆ ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు మన హృదయంలో పెట్టుకొని నడవగలిగితే మనిషి మనిషిగానే బతుకుతాడండి. ఒక మనిషి మనిషిగా బతకకపోవడానికి కారణము హృదయం లోపల దేవుని నీతి లేకపోవడమే, దేవుడి పరిపాలన లేకపోవడమే, దేవుడి మాట వినకపోవడమే.
కనుక ఈరోజు వాక్యంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఏ మనిషి కూడా తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని బతకూడదు. ఏ మనిషి కూడా మనిషిని కాదు పరిపాలకుడుగా ఉంచుకోవాల్సింది, హృదయం లోపల దేవుణ్ణి పరిపాలకుడుగా ఉంచుకోవాలి. వినాలంతే. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు, ఓకే ప్రభు. ఆయన ఎవరు? యజమాని. ఆయన మన సృష్టికర్త. ఎందుకు వినాలి? సృష్టికర్త కాబట్టి. ఇలా దేవుణ్ణి కనుక్కొని దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని బతికే జీవితం ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది అనుభవపూర్వకంగా తెలియాలి. ఇక ఈ లోకంలో నీకేం చింత ఉండదు. ఆ డబ్బు లేదు, ఆ బంగారం లేదు, ఆ ఉద్యోగం లేదు, ఆ మనిషి లేదు, ఏం చింత ఉండదు. దేవుడితో మనం కానీ కనెక్ట్ అయితే, దేవుడు హృదయం లోపలికి వస్తే, ఆ పరలోకం అర్థమైతే, ఈ మరణం తర్వాత జీవితం అర్థమైతే, ఈ భూలోకంలో ప్రధానమంత్రి పోస్టు లేకపోతే ఏంటి, కోట్లు లేకపోతే ఏంటి, బంగారం లేకపోతే ఏంటి, మనిషి తోడు లేకపోతే ఏంటి, ఆయన చాలు, ఆయన చాలు, ఆయన చాలు. ఈ మనస్తత్వంలోకి ఎవరు రాగలరంటే హృదయం లోపల దేవుడు ఉంటే నేనున్నాను బిడ్డ అంటాడు. మోకరించి ప్రార్థన చేస్తావు అంతే. ప్రభువా, నువ్వు ఉన్నావు కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడడానికి నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు మోసం చేయవు ప్రభువా. తల్లిదండ్రులు మోసం చేస్తారు, అన్నదమ్ములు మోసం చేస్తారు, ఊర్లో వాళ్ళు మోసం చేస్తారు, కానీ నువ్వు మోసం చేయవు. నీతిమంతుడంటే ఆయనే. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆయనలో పాపం ఉండదు. అలాంటి మంచి దేవుని చేత పాదాల చెంత చేరి మనం కూర్చోగలిగితే మనస్సుకు ఆనందం ఉంటుంది. ఇంకేమి లేకపోయినా మనకేం బాధ అనిపించదు. ఆ అనుభవాన్ని దేవునితో కలిసి, దేవునితో జీవించే, దేవునితో మాట్లాడే అనుభవాన్ని స్వతంత్రించుకోండి. డబ్బు పెడితే రాదు, అది నమ్మకంతో, నీ మనస్సు మంచి మనస్సుతో, ప్రభువా నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఈ సత్యం తెలుసుకోవాలనుకుంటున్నా, ఏంటయ్యా ఈ కష్టాలు, ఈ జీవితం మరణం తర్వాత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా మంచిగా బతకాలనుకోవాలని పెడితే, వెతికితే ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు అంటే గ్రహిస్తారు. ఓకేనా? అర్థమైన అందరికీ దేవుని ప్రేమ కలుగు.